ఒకవైపు రాజకీయాల్లో, మరోవైపు టీవీ రియాలిటీ షోలలో బిజీగా కనిపించే వెటరన్ హీరోయిన్ లేడీ పొలిటీషియన్ రియల్ లైఫ్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూనే టీడీపీలోకి వచ్చిన ఆమెపై అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు. ఆ తర్వాత జగన్ పార్టీలోకి వచ్చిన రోజా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బుల్లితెరపై షోలు చేసుకుంటూ 4 చేతులా సంపాదిస్తోంది. అయితే రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నా ఇలాంటి షోలు చేయడం వెనక అసలు కథ వేరే ఉందనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి సినిమాల ద్వారా రోజా సంపాదించిన డబ్బు మొత్తం ఎప్పుడో ఆవిరైపోయింది. మొదటి నుంచి ఆమెతోనే ఉన్న ఆమె అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి, మేనేజర్ ప్రసాద్ రాజు ఆమె డబ్బు అంతా కాజేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. తన సంపాదనంతా తీసుకొని తనను చంపేస్తానని తన అన్నయ్య బెదిరిస్తున్నాడని ఆమె 4 ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో రోజా ఆర్థిక వ్యవహారాలన్నీ తన సోదరుడే చూసుకునేవాడని, ఆ రకంగా ఆమె సంపాదనంతా అతడే కాజేశాడని ఆమెకు సన్నిహితంగా ఉండేవాళ్లు చెప్తుంటారు. ఈ విషయం తెలుసుకుని తన డబ్బు తనకు ఇమ్మని అడిగిన రోజాను కొందరు కిరాయి రౌడీలతో బెదిరించాడట ఆమె అన్నయ్య. ఈ విషయాన్ని చాలా రోజులు దాచిపెట్టిన రోజా సోదరుడి బెదిరింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతోనే అప్పట్లో అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని అంటుంటారు. ఇక అప్పటి నుంచి తన ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చక్కబెట్టుకుంటున్న రోజా టీవీ షోల ద్వారా అదనపు ఆదాయాన్ని వెనకేసుకుంటుందని సమాచారం. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆమె పెద్దగా సంపాదించిన ఏమీ లేదని, ఇప్పటివరకు ఆమె సంపాదనంతా టీవీ షోల ద్వారా వచ్చిందే అని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అందుకే రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు లక్షలు తెచ్చిపెట్టే టీవీ షోలను వదిలిపెట్టడం లేదట రోజా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.